శివుడంటే మనకు గుర్తొచ్చే రూపాలు రెండే. ఒకటి లింగ రూపం, రెండవది కైలాసంలో ధ్యాన ముద్రలో కనిపించే శివుడు. కానీ శివుడికి ఇవి మాత్రమే కాదు, ఆయన రూపాలు అనంత. ధర్మం తల వంచినప్పుడు, తన ప్రియ భక్తులు అపాయంలో చిక్కుకున్నప్పుడు, లోకమంతా అశాంతితో నిండిపోయినప్పుడు శివుడు ఊహించని రూపాలను ధరించి రంగంలోకి దిగుతారు. ఆ రూపాలు అద్భుతమైనవి, శక్తివంతమైనవి, కొన్నిసార్లు భయాన్ని కలిగించేవి కూడా. ఈ రోజు మనం అటువంటి 4 అరుదైన, పెద్దగా ఎవ్వరికీ తెలియని శివ అవతారాల గురించి తెలుసుకుందాం. ఈ వీడియోలో శివుడు ఆ అవతారాలు ఎందుకు ధరించారు, ఆ అవతారంలో ఏం చేశారు అనే విషయాలను స్పష్టంగా చెబుతాను. ఈ వీడియో కొంచెం లెంతీగా ఉంటుంది, కానీ మీరు మాత్రం ఎక్కడా నిరాశపడరు. డిస్క్రిప్షన్ లో టైం స్టాప్స్ కూడా ఇస్తాను. డైరెక్ట్ గా మీరు ఏ అవతారం గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నారో అక్కడ క్లిక్ చేసి సులభంగా చూడొచ్చు. ఈ కథలు విన్న తర్వాత శివుడి శక్తి ఎంత అపారమో మీకే అర్థమవుతుంది. అలాగే మీకు ఇంకేమైనా అవతారాల గురించి తెలుసుకోవాలని ఉంటే కామెంట్ చేయండి, తప్పకుండా ఆ అవతారాల గురించి కూడా వీడియో చేస్తాను. మొదటి అవతారం చాలా మందికి తెలియనిది, కానీ అత్యంత శక్తివంతమైనది. అదే కాల రూపంలో అవతరించిన వటుకా భైరవ అవతారం. ఈ అవతార కథ కాలభైరవ ఉపాఖ్యానంలో, కాశీ మహత్యంలో కూడా కనిపిస్తుంది. అసలు శివుడు ఒక చిన్నారి రూపంలో ఎందుకు అవతరించాడు? ఒకసారి కాశీలో అత్యంత ప్రమాదకరమైన ప్రేతాత్మలు, దుష్ట శక్తులు కలకలం సృష్టించడం ప్రారంభించాయి. అవి మనుషులను మాత్రమే కాదు, దేవతల పూజలపై, మంత్రశక్తిపై కూడా ప్రభావం చూపిస్తున్నాయి. ఇదంతా చూసిన దేవతలు కాశీకి రక్షకుడైన కాలభైరవుడిని ఆశ్రయించారు. కాలభైరవుడు తన ఉగ్ర రూపంతో ఆ శక్తులను నాశనం చేయడానికి సిద్ధపడ్డాడు. కానీ ఇక్కడే ఒక పెద్ద సమస్య. ఆ ప్రేతాత్మలు చాలా తెలివైనవి. భైరవుడి మహారౌద్ర రూపాన్ని చూసిన వెంటనే క్షణంలో మాయమైపోయి దాక్కుంటున్నాయి. ఆయన ఎదుట ప్రత్యక్షం కాకుండా అదృశ్యమైపోతున్నాయి. దీనితో వాటిని పట్టుకోవడం అసాధ్యంగా మారింది. ఈ పరిస్థితిని చూసిన శివుడు ఒక చిన్న పిల్లవాడి రూపాన్ని ధరిస్తారు. ఎందుకంటే చిన్న పిల్లలను చూసి ఎవరు భయపడరు, అనుమానం పడరు. ముఖ్యంగా రౌద్ర శక్తి వారిలో దాగి ఉందని గుర్తించలేరు. అందుకే స్వయంగా ఆ కాల భైరవుడే ఒక బాల రూపంలో అవతరించారు. ఒకవైపు వెనక దాగి ఉన్న అపారమైన రౌద్ర శక్తి, ముందు మాత్రం అమాయకమైన చిన్న బాలుడి రూపం. మరి ఈ బాల భైరవుడు ఆ దుష్ట శక్తులను ఎలా అంతం చేశాడు? అసలు కాశీలో ఏం జరిగింది? కాశీలో ప్రేతాత్మలు రాత్రి వేళ అందరినీ భయపెడుతూ ఉండేవి. దేవతలు ఎంత ప్రయత్నించినా ఆగేవి కాదు. ఒక రాత్రి కైలాసం నుంచి వచ్చినట్టుగా ఒక చిన్న బాలుడు కంకణాలు ధరించి చిన్న త్రిశూలం పట్టుకొని కాశీలోని వీధుల గుండా నడవడం మొదలు పెట్టాడు. అతన్ని చూసి దుష్ట శక్తులు నవ్వాయి. ఇంత చిన్నవాడా, ఏం చేయగలడు అని. కానీ వాటికి తెలియదు, ఆ చిన్న బాలుడి అడుగులోనే భైరవుడి శక్తి దాగి ఉందని. ఒక్కసారిగా ఆ శక్తులు అతనికి దగ్గరగా వచ్చాయి. తదుపరి క్షణం ఆ బాలుడి రూపం ఒక్కసారిగా ప్రచండమైన శక్తి వలయంగా మారింది. లోపల దాగి ఉన్న భైరవుడి అపార శక్తి ఒక్కసారిగా వెలువడి ఆ దుష్ట శక్తులన్నిటినీ బంధించింది. కానీ కొన్ని పురాణాల ప్రకారం వటుకా భైరవుడి చిన్న త్రిశూలం ఆ దుష్ట శక్తులను నాశనం చేశాయని, మరికొన్ని వేదాల ప్రకారం అతను వాటన్నిటినీ నాశనం చెయ్యకుండా కాశీ సరిహద్దులోనే కట్టేసి శాంతపరిచాడని చెప్తారు. కానీ ఎలా జరిగినప్పటికీ ఆ రోజు నుంచి కాశీలో ఆ దుష్ట శక్తుల బాధలు పూర్తిగా నిష్క్రమించాయి. పూజలు ఆటంకం లేకుండా మళ్లీ ప్రారంభమయ్యాయి. పురాణాల ప్రకారం వటుకా భైరవుడు ఈ పనులను నిర్వహిస్తారు. అశుభ శక్తులను అడ్డుకోవడం, దేవాలయాల శక్తిని కాపాడడం, పూజలోని అడ్డంకులను తొలగించడం, భైరవుని శక్తికి అగ్రగామిగా ఉండడం, భక్తుల భయాలని, అపశకునాలను తొలగించడం. అందుకే కాశీలోని కాలభైరవుడి ఆలయంలో ముందుగా వటుకా భైరవుడికే పూజలు చేస్తారు. రెండవ అవతారం చాలా మందికి అస్సలు తెలియని మహా అద్భుత రూపం. అదే నీలలోహిత అవతారం. ఈ అవతారం గురించి లింగ పురాణం పూర్వ భాగంలో మరియు శివ పురాణం విద్యేశ్వర సంహితలో కనిపిస్తుంది. ఈ పురాణాలు సృష్టి ప్రారంభం గురించి వివరించేటప్పుడు ఈ మిస్టీరియస్ రూపాన్ని వర్ణించాయి. ఈ నీలలోహిత రూపం సృష్టి యొక్క మొదటి క్షణంలోనే కనిపించింది. ఆ సమయంలో ఏమీ లేదు, ఆకాశం లేదు, భూమి లేదు, కాలం కూడా లేదు. ఒక్కటే అనంతమైన నిశ్శబ్దమైన శూన్యం. ఆ శూన్యంలో ఒక్క
ఒక్కసారిగా ఒక అద్భుతమైన వెలుగు మెరిసింది. అగ్ని లాంటి ఎర్ర రంగు, ఆకాశం లాంటి నీలి వెలుగు, ఇవి రెండూ కలిపి ఒక దివ్యమైన రూపం ప్రత్యక్షమయ్యింది. అదే నీలలోహితుడు. శూన్యంలో మొదట కనిపించిన అనంతమైన శక్తి ఇది. లోహిత అంటే అగ్ని, నీల అంటే ఆకాశం, అంటే సృష్టికి మూలమైన అగ్ని ఆకాశ తత్వాలు కలిసి ఉన్న శివుడి అత్యంత ప్రాచీనమైన రూపం. పురాణాల ప్రకారం ఈ దివ్య రూపం శక్తితో వెలిగిపోతుంటే సృష్టికర్త బ్రహ్మ కూడా ఆ శక్తిని చూసి భయపడ్డారు. కానీ కొన్ని క్షణాల తర్వాత ఆయనకి అర్థమవుతుంది, సృష్టిని ప్రారంభించడానికి అవసరమైన తొలి మహత్తర శక్తి ఇది అని. ప్రపంచం ఆవిర్భవించడానికి సమస్త తత్వాలు అగ్ని, వాయువు, ఆకాశం, శూన్యం ఒక సంపూర్ణ సమతుల్యతలో నిలబడాలి. ఆ సమతుల్యాన్ని నిలబెట్టిన ఆద్యంత రహిత రూపమే నీలలోహితుడు. శివుడు కేవలం ప్రళయానికి అధిపతి మాత్రమే కాదు, ప్రతి సృష్టికి, ప్రతి ఆరంభానికి మూలము ఆయనే. నాశన రూపం ఆయన లీలలో ఒక భాగం మాత్రమే. సృష్టి ఆరంభించడానికి కావాల్సిన తొలి శక్తి, ప్రేరణ అన్ని ఆ పరమేశ్వరుడి నుంచే వస్తాయి. మూడవ అవతారం దేవతలు కూడా వణికిపోయేంత శక్తితో కూడిన రూపం, అదే శరభేశ్వర అవతారం. ఈ మహోన్నతమైన అవతారం గురించి శివ పురాణం, కూర్మ పురాణం వంటి పవిత్ర గ్రంథాల్లో మనకి కనిపిస్తుంది. హిరణ్యకశిపుణ్ణి సంహరించిన తర్వాత మహావిష్ణువు ధరించిన నరసింహుడి రూపం వెంటనే శాంతించలేదు. ఆయన ఉగ్రత తీవ్రంగా పెరిగిపోయి లోకాలకు భయం పుట్టించే స్థాయికి చేరింది. ఆ ప్రచండమైన శక్తిని చూసి దేవతలు సైతం దగ్గరికి వెళ్ళలేకపోయారు. ఆ తీవ్రమైన పరిస్థితిలో లోకాలను రక్షించడానికి శివుడు ఎవ్వరూ ఊహించని రూపం ధరించారు. అర్ధ సింహం, అర్ధ పక్షి, 8 కాళ్లతో కూడిన అత్యంత శక్తివంతమైన శివ రూపంగా. ఈ రూపానికి వేల కొలది రెక్కలు, పదునైన గోళ్లు, రౌద్రానికి రౌద్రం, ఉగ్రతకు ఉగ్రతను అదుపు చేసే మహాశక్తి స్వరూపం. శరభేశ్వరుడు తన అపారమైన శక్తితో నరసింహుడి ఉగ్ర జ్వాలలోకి ప్రవేశించాడు. తన భారీ రెక్కల శక్తితో ఆ తీవ్రతను ఒక్కసారిగా తగ్గించాడు. అతని దివ్యమైన సన్నిధిలో నిలిచిన క్షణం నుంచి నరసింహుడి రూపం శాంత స్థితికి చేరడం ప్రారంభమయ్యింది. భయంకరమైన గర్జనలు తగ్గి అగ్ని వెలుగులు మసకబారిపోయాయి. లోకాలు అశాంతితో ఉన్నప్పుడు, ధర్మం ప్రమాదంలో పడినప్పుడు శివుడు ఒక రక్షకుడిగా అవతరించి సమస్త జీవరాశిని కాపాడుతారు. రౌద్రాన్ని అదుపు చేయడానికి పుట్టిన అత్యంత శక్తివంతమైన శివరూపం, అదే శరభేశ్వర అవతారం. ఇది కేవలం ఒక కథ కాదు, శక్తి, సమతుల్యత మరియు విశ్వ సంరక్షణకు ప్రతీక. 4వ అవతారం అహంకారాన్ని భస్మం చేసి లోకాలను శుద్ధి చేసే కంకలమూర్తి అవతారం. ఈ పేరులోనే ఈ రూపం యొక్క రహస్యం దాగి ఉంది. కంకలం అంటే ఎముకల గూడు, మూర్తి అంటే రూపం, అంటే శివుడు అహంకారాన్ని అంతం చేసి ఆ ఎముకలను ధరించి అవతరించిన రూపమే కంకలమూర్తి. ఈ కథ స్కంద పురాణంలో చెప్పబడింది. ఒకసారి దేవలోకంలో మహావిష్ణు సేవకుడైన విశ్వక్షేణుడు అహంకారంతో కళ్ళు మూసుకుపోయి తన యోగ బలంతో దేవతల యజ్ఞాలకు, పూజలకు ఆటంకాలు కలిగిస్తూ దేవలోక నియమాలను ధిక్కరించడం ప్రారంభించాడు. అతని శక్తి పెరిగిపోవడంతో దేవతలు సైతం నిలువరించలేక నిస్సహాయులయ్యారు. ప్రశాంతంగా ఉండాల్సిన దేవలోకం అశాంతితో కొట్టుమిట్టాడుతుంటే దేవతలు వెంటనే శివుణ్ణి ప్రార్థించారు. లోకాల ప్రశాంతత కోసం శివుడు ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా స్పందించి తన భయంకరమైన రుద్రశక్తిని ఆవిష్కరించగానే విశ్వక్షేణుడు శివ జ్వాలల్లో దగ్నమై బూడిదైపోయాడు. అతని శరీరం నుంచి కేవలం కంకలం మాత్రమే మిగిలింది. శివుడు విశ్వక్షేణుడి కంకలాన్ని తన భుజంపై వేసుకొని అతని కపాలాన్ని చేతిలో పట్టుకొని ఎముకలతో అలంకరించబడిన శరీరంతో భయం కలిగించే మహాగూఢ రూపంలోకి ప్రవేశించారు. ఈ రూపాన్ని చూసి సకల దేవతలు భయంతో వణికిపోయారు. కంకలాన్ని మోసుకుంటూ శివుడు దేవలోకం, పితృలోకం, భూతలోకాల్లో సంచరించి విశ్వక్షేణుడి అహంకారంతో వచ్చిన అశుభ ప్రభావాన్ని పూర్తిగా తుడిచిపెట్టారు. లోకాలను శుద్ధి చేసి శాంతిని తిరిగి ప్రసాదించారు. చివరికి శివుడు కాశీ చేరుకున్నప్పుడు విశ్వక్షేణుడి కర్మ ఫలితాలు పూర్తయ్యాయి. ఆ కంకలం ధూళిలో కలిసిపోతుంది. శివుడు తిరిగి తన శాంతమైన స్వరూపానికి మారారు. కంకలామూర్తి అవతారం మనకి గొప్ప ఆధ్యాత్మిక పాఠాన్ని నేర్పుతుంది. అత్యంత శక్తివంతమైన వారిని సైతం అహంకారం ఎంతటి పతనానికి దారి తీస్తుందో ఈ కథ
తెలియచేస్తుంది. అహంకారం అన్ని కష్టాలకు మూలమని శివుడు ఈ రూపం ద్వారా చాటి చెప్పారు. శివుడి రూపాలు కేవలం లింగ రూపానికో, కైలాసంలో ధ్యాన ముద్రలో ఉన్న రూపానికో పరిమితం కావు. ధర్మం ప్రమాదంలో ఉన్నప్పుడు, లోకాలు అశాంతితో నిండినప్పుడు, అహంకారం హద్దులు మీరినప్పుడు ఆయన ఊహించని శక్తివంతమైన రూపాలను ధరిస్తారు. బాల రూపంలో వచ్చి దుష్ట శక్తులను అదుపు చేసిన వటుకా భైరవుడు కావచ్చు, సృష్టి ఆరంభానికి మూలమైన నీలలోహితుడు కావచ్చు, ఉగ్రతను శాంతింపచేసిన శరభేశ్వరుడు కావచ్చు, లేదా అహంకారాన్ని భస్మం చేసి కర్మలను ప్రక్షాళన చేసిన కంకలామూర్తి కావచ్చు. ప్రతి అవతారం వెనుక ఒక లోతైన ఆధ్యాత్మిక పాఠం, ఒక మహోత్తరమైన సందేశం దాగి ఉంది. ఈ కథలు శివుడి అపారమైన శక్తిని, ఆయన అనంతమైన కరుణను మరియు విశ్వాన్ని రక్షించడానికి ఆయన ఏ రూపం ధరించడానికైనా సిద్ధంగా ఉంటాడని మనకి గుర్తు చేస్తాయి. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను, మీకు నచ్చిన అవతారం గురించి కామెంట్ లో తెలియచేయండి. మరిన్ని ఆసక్తికరమైన ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం మర్చిపోకండి.